రైట్స్ పీడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు ఒక సామాజిక కార్యకర్త పేరు వచ్చేసి లుబ్నా సర్వత్ అనే ఒక మహిళ ఒక పత్రికా ప్రకటనను ఇవ్వడం జరిగింది. ఇంకా చూద్దాం వివరాలు. హిమాయత్ నగర్లోని నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్కు ప్రభుత్వ గుర్తింపు లేనప్పటికీ దర్జాగా నడిపిస్తున్నారు. మరి దీనికి ప్రభుత్వ గుర్తింపు లేదని మీ దగ్గర సరైన ఆధారాలు ఉన్నట్టుంది, పూర్తి వివరాలు ఉన్నట్టుంది. అందుకని ఇంత పకడ్బందీగా బరాబర్ చెప్పేస్తున్నారు. ఏమని, హిమాయత్ నగర్లోని నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్కు ప్రభుత్వ గుర్తింపు లేనప్పటికీ దర్జాగా నడిపిస్తున్నారంట. ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో కూర్చునే ఓ అధికారి ఎందుకు తల్లి, మరి పేరు చెప్తే అయిపోద్ది కదా. ఇంత బహిరంగంగా నువ్వు మీటి ఇచ్చినావు, పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావమ్మా? ఇలాంటి భయాన్ని విడనాడిన రోజే మన ఈ భారతదేశ భవిష్యత్తును మనం మార్చడానికి అవకాశం ఉంటుంది. మనం సామాజిక కార్యకర్తలు మనం చెప్పుకుంటున్నాం, ఓకే, కానీ మనలో ధైర్యం కూడా అదే విధంగా ఉండాలి. ఈ పేరు చెప్పడంలో ఓ అధికారి అని చెప్పి మీరు చెప్పడం అనేది అది కొంత మన యొక్క అధైర్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు. కనుక మనకు తెలిసినప్పుడు నిర్మోహమాటంగా అధికారి పేరును ప్రస్తావిస్తే, ఆయన యొక్క డిసిగ్నేచర్ను, ఆయన యొక్క పేరును ప్రస్తావిస్తే కొందరు ధైర్యవంతులు ముందుకెళ్ళి వారి మీద చట్టపరమైన చర్య తీసుకోవడానికి కావలసిన సహకారాన్ని అందించి చట్టపరంగా వారికి ఏవైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునే విధంగా సహకరిస్తారు. కనుక మీరనే కాదు, ఎవరైనా సరే సామాజిక కార్యకర్తలు కానీ ఎవరు కానీ పౌరుడు కానీ ఎవరైనా సరే ఇలాంటి సదుద్దేశం ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది. మరి మీరు ఏమంటారు, ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో కూర్చునే ఓ అధికారి అంటున్నారు. ఆ అధికారి ఏ స్థాయి అధికారి, మరి ఆయన హాస్పిటల్లో ఆయన పేరేంది, ఆయన డిసిగ్నేషన్ ఏంది అనేది కూడా మీకు తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. అలాంటప్పుడు మీరు నిర్భయంగా భయం లేకుండా ఖచ్చితంగా ఆ పేరును కూడా ప్రస్తావిస్తే అప్పుడు మనము ప్రభుత్వానికి కొంత పని భారాన్ని మనం తగ్గించిన వాళ్ళు అవుతాము. వాళ్ళు డైరెక్ట్ నేరుగా అతని మీదనే ఫోకస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక విషయం తెలిసిన వారు ఎవరు కూడా ఓ ప్రభుత్వ అధికారి అనుకుంటా 100% పేరు చెప్పాలి. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ధైర్యంగా ముందుకు వచ్చిన వారిని ఎవరి పేరైతే మీరు చెప్తున్నారో వారి నుంచి వీరికి తర్వాత ఎలాంటి ప్రమాదం లేకుండా, ఎలాంటి ఇబ్బందులకు వీరిని గురి చేయకుండా కూడా ప్రభుత్వాలు కూడా కాపాడడానికి మంచి ముందంజలో ఉండాలని చెప్పి నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా తెలియపరుస్తున్నాం. ఇంకా చూద్దాం. ఇక ఈ కాలేజీ పేరు చెప్పి పంపిస్తున్నారు. ఈ కాలేజీకి రోజు ఆహారం కూడా ఉస్మానియా ఆసుపత్రి నుంచే వస్తుందని చెబుతున్నారు. నర్సింగ్ పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. మరి దీనికి ఇస్తే దొంగ సర్టిఫికెటే ఇవ్వాలి. ఈ నిజం సర్టిఫికెట్ ఏం చెల్లుబాటు అవుతుంది? ఇక్కడ క్లియర్ కట్గా ప్రభుత్వ గుర్తింపు లేదని చెప్తున్నారు. మరి ప్రభుత్వ గుర్తింపు లేని వారు సర్టిఫికెట్ ఇస్తే ఖచ్చితంగా దొంగ సర్టిఫికెట్ అన్నట్టు అయిపోతుంది. మరి ఇక్కడ దీనికి సంబంధించిన ఆహార పదార్థాలు కూడా ఉస్మానియా ఆసుపత్రి నుంచి తరలిస్తున్నట్టు. మరి ఇంత జరుగుతుంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు? మరి సామాజిక కార్యకర్త ఈ బహిరంగంగా ఈ విధంగా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు దీనికి సంబంధించినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు దీని మీద తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి నేను, అలాగే ఈ విధంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ప్రతి ఒక్క విషయం మీద మేము గతంలో కూడా మన అలకనంద కిడ్నీ రాకెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆసుపత్రుల మీద చర్యలు తీసుకోవాలని మేము పదే ప్రభుత్వాలకు అధికారులకు కూడా మా సంస్థ ద్వారా, మా మీడియా ఛానల్ ద్వారా కూడా తెలియపరచడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు కూడా ఈ సామాజిక కార్యకర్త ఈమె లుబ్నా సర్వత్ అమ్మ, మీకు మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తల్లి. మీ ధైర్యానికి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఇంకా ఆ ధైర్యాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఇక్కడ ఓ అధికారి అని చెప్పారు, ఆ అధికారి ఎవరో మీకు తెలుసని క్లియర్గా అర్థమవుతుంది. ఆ అధికారి పేరు కూడా మీకు తెలుసని క్లియర్గా అర్థమవుతుంది. ఇది మీరు నిర్భయంగా ముందుకు చెప్పినట్లయితే మనల్ని చూసి ఇంకా ఈ విధంగా ముందుకు వచ్చేవారు, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని ముందుకు వచ్చేవారు కూడా ధైర్యాన్ని నింపిన అవుతామని చెప్తున్నాం. ఈ సమాచారం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.